విఘ్నాధిపతి పర్యావరణహితుడు వినాయకుడి చవితిని పురస్కరించుకొని విశాఖలో మట్టి విగ్రహాల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించేలా పలువురు సంఘ సేవకులు మట్టి విగ్రహాలను పంపిణీ చేసి సమాజస్ఫూర్తిని చాటారు. గత 4 ఏళ్లుగా కొనసాగిస్తున్న మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈ ఏటా కూడా 3000కు పైగా మట్టి విగ్రహాలను ప్రజాశ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎం. దీపక్ ఆధ్వర్యంలో పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. విశాఖ రెల్లివీధి అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్, బీజేపీ నాయకులు రామ్జీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 3000కు పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లుగా దీపక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేలాది విగ్రహాలను పంపిణీ చేస్తున్న ఎం. దీపక్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో యువకులు అల్లివిల్లి హేమంత్, సాయికుమార్, రాజు, శ్రీను, అనిత్, వెంకటేష్, తేజ తదితరులు పాల్గొన్నారు. ఒక పండుగ వాతావరణం అనేది రెల్లివీధి జంక్షన్లో చోటు చేసుకుంది. ఎందుకంటే అందరూ లేదు, గత 4 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిర్విరామంగా. మరి ఇంత భారీ వర్షంలో ఇంత జనం వచ్చి ఇంత అత్యుత్సాహం చూపిస్తారని అనుకోలేదు. మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమం జరపాలా వద్దా అనేది మా సోదరులు సాయికుమార్, అలాగే హేమంత్, అలాగే రాజు, తనకల రాజు వీళ్ళందరితో డిస్కస్ చేస్తారు చెయ్యాలా వద్దా అని. కానీ ఇంత భారీ వర్షంలో కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఏంటంటే ఈ ప్రజల్లో ఉన్న అవగాహన చాలా వచ్చిందని మనం అనుకోవాలి. పర్యావరణం రక్షించాలి, మన పర్యావరణం రక్షించాలనే ఉద్దేశంతో ఈ రోజు మట్టి వినాయక బొమ్మ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా మన పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు సుమారు 3000 మట్టి వినాయక ప్రతిమలు ప్రజల్లో మనం పంచినట్టు ఈ రోజు చూస్తూ ఉన్నాం. గత 11 నెలల నుంచి మొదలవుకొని ఇప్పటి వరకు సుమారు 1600 బొమ్మలు మనకి పంపిణీ చేశాం. ఇది ఇంకా కొనసాగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. ఇంత భారీ వర్షంలో కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం రావడం, ఎక్కువ సంవత్సరం కూడా కార్యక్రమం చేస్తాం. మా సోదరులు ఎంతో కష్టపడి మా సోదర సమాజం వెంకటేష్, తేజ అలాగే చాలా మంది కూడా నాకు సహకరించారు. అందరి సోదరులు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించడానికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ గారు, అలాగే జోలగంజ్ జోన్ 4 మన ఎన్ఎన్ నాయుడు గారు, అలాగే రామ్జీ గారు చాలా మంది వచ్చారండి. పెద్దల కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి, యువతకి ఇంకా చైతన్యపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. సో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తెలియజేస్తుందంటే మట్టి ప్రదేశం మనం పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఎందుకంటే మనకు చాలా మటుకు నీరు జీవాలు మన సముద్రంలో ఎటువంటి ఎంత కాలుష్యం అది ఏర్పడుతుందో ప్రతి సంవత్సరం ఎంతగా మనం మత్స్యకారులకి ఎంతమంది నష్టపోతున్నారో గమనిస్తున్నాం. ఇది కూడా మరి చిన్న సహాయం మీ ప్రజలు కోరుతుంది ఏంటంటే అందరూ కూడా ఈ మట్టి వినాయకుని పూజించండి, పర్యావరణం రక్షించండి. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందండి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు 3000 బొమ్మలు పంచాం, భవిష్యత్తులో 10,000 బొమ్మలు పంచాలి. ఇటువంటి కార్యక్రమాలు 10 చోట్ల దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం. ఇలాంటి స్లమ్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మా సోదరులతో అందరితో కూడా ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తు తరాలకు ఇది దిశానిర్దేశం చేసి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము ఎంతో కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.